చాలా విషయాలు చెప్పారు మనకి. ఎందుకనంటే విన్న వాక్యం ద్వారా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, మరి ఆ రోజు ఒక్క తప్పిదము ఏమైంది, మన మరణం దరిచేర్చింది. కనుక హృదయం బిడ్డలారా, ఈ లోకంలో ఇద్దరే రాజులు ఉన్నారు. ఒక రాజు శరీర సంబంధం రాజుగా, లోకం అధికారి, పాపాన్ని దరిచేర్చేవాడు, మరణానికి దగ్గర చేర్చేవాడు. మరో రాజు ఉన్నాడు, నీతిలోను న్యాయంలోను సత్యం నిలబెట్టేవాడు. కానీ ప్రియమైన బిడ్డలారా, మరి ఇప్పటికే చాలా సమయం అయింది. అయినప్పటికీ ఆసక్తి ఉంది అన్న వాళ్ళు చేతులెత్తే నేను ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తాను. ప్రియమైన బిడ్డలారా, అయితే గడిచిన కొన్ని వారాల నుంచి మనము కీర్తనలు జ్ఞానం చేస్తా ఉన్నాం. ఈ యొక్క 81 కీర్తన గడిచిన వారం మనం నేర్చుకుని ఉన్నాం. అదే కీర్తన మీద మరలా సహోదరుడు మనకి వివరించున్నారు. ఈ 81వ కీర్తన మొదటి వచనం మీరు చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, చాలా చక్కగా దేవుని సహాయం ఉంటే ఏం కలుగుతుందని ఒక వచనంలో రాశాడు. ఏంటంటే, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి. ప్రియమైన బిడ్డలారా, సహాయము దేవుడితో నువ్వు కలిగి ఉంటే ఎట్లాంటి వాతావరణం ఉంటుందని తెలియజేస్తా ఉన్నటువంటి కీర్తన ఇది. అంటే మీరు అనుకోవచ్చు, దేవుని సహాయం ఉండి కూడా కొన్ని సందర్భాల్లో మనం ఫెయిల్ అయ్యామంటే కారణం ఏంటి తెలుసండి? సహాయం పొందుకొని మర్చిపోయినప్పుడు ఆ అనుభూతి అందుతుంది. అంటే ఒకసారి మనకు మేలు కలిగింది, మర్చిపోయాం, లోకం వైపు పయనిస్తే అలాంటి స్థితి ఏర్పడుతుంది. కానీ ప్రియమైన బిడ్డలారా, ఈ కీర్తన ఆసాపు రాశారు. ఆసాపు రాసిన కీర్తన 81వ కీర్తనలో ఒక మాట ఉంది. మీరు ఏమన్నా చదివినప్పుడు చూశారు లేదో కానీ, నేను మళ్ళా 1వ వచనం వచ్చే ముందు ఈ యొక్క కీర్తనలో లోకం వద్దన్నది దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. గమనించలేదో? చూశారండి? అర్థమవుతుందా? డైరెక్ట్గా చెప్తామనండి. అమావాస్య నాడు ఏ పనైనా చేస్తారా? మీరు చేస్తారా? మీరు చేస్తారమ్మా? మీరు చేస్తారా? అంటే లోకము యొక్క తీరుది. లోకం తీరు ఏమంటుంది? అమావాస్య నాడు అసలు లోకం తీరండి, దేవుని విషయం మాట్లాడలా నేను. లోకంలో ఏ వ్యక్తి అయినా అమావాస్య నాడు ఏ పనైనా చేస్తాడా? ఏ అమావాస్య మంచి రోజు కదా? మంచిది కదా? చెప్పండి అమ్మా, మంచిది కదా? చెప్పండి. తెలుగారు చెప్పండి. దేవుడు సృష్టించిందే కదా, మరి లోకం మంచిది కదంటుంది. ఇక్కడ ఏమో దేవుడు ఏమంటున్నాడు? అమావాస్య నాడే కుమ్ముదండి, పొన్నమ నాడే చేయమంటున్నాడు. లోకం ఏమంటుంది? అందుకే జాగ్రత్తగా గమనించండి. దైవానికి ఉన్నటువంటి లక్షణము, దేవుని చెప్పే మాట ఎలా ఉంటుంది సార్? లోకం వద్దు అన్నది దేవుడు చేయమంటాడు, దేవుడు చేయమన్నది లోకం వద్దండి. అర్థమవుతుందండి? అంటే దేవుడు ఏమంటున్నాడు? అమావాస్య నాడు కొమ్ము వదమంటున్నాడు. దేనికి చెప్తా ఉన్నాడు? ప్రియమైన బిడ్డలారా, చూద్దాం, గ్రంథంలోకి వెళ్దాం. 1వ వచనం చూస్తే, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయడి. అంటే మనకు ఆనందమైనటువంటి స్థితి ఏంటి? దేవుడు ఉంటే చాలు, సరిపోద్దండి. అవునా కదా? కానీ మనం ఏం చేస్తున్నాం? అది కావాలి, ఇది కావాలి, ఇది తక్కువైంది, అది తక్కువ. ఇక్కడ ఏమన్నా దేవుడు ఉంటే నీకు ఆనందం, దేవుడు ఉంటే సంతోషం, దేవుడు ఉంటే సమృద్ధి, దేవుడు ఉంటే అన్నీని. మనం ఏం చేస్తున్నాం? అసలేం వదిలేస్తున్నాం, వేరే దాన్ని పట్టుకొని ఏలబడ్డానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దేవుడు ఉంటే చాలు, నీకు సమస్తము నీదే. ఈ లోకమంతా నీ చుట్టూ వస్తుంది. ఒక్కడిగా, ఒంటరిగా, విడిగా అందరూ వద్దనుకున్నారు, నిన్ను ఒంటరిగా వదిలేశారు. కానీ నీతో దేవుడు ఉంటే వద్దనుకున్న వారందరూ ఎదురుకు వస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు నీతో ఉంటే, ఒకప్పుడు బిడ్డలు వద్దనుకున్నారు, కొడుకు వద్దనుకున్నాడు, లేకపోతే భర్త నిన్ను విడిచిపెట్టాడు అనుకున్నాం, లేకపోతే నీకు అందరూ విడిచిపెట్టారు. ఏ రకంగా కూడా నీకు సహాయం అందట్లేదు. నీతో దేవుడు ఉంటే చాలు,
నీకు అన్నీ సమృద్ధిగా దొరుకుతాయి. మనం ఏం చేస్తాం తెలుసా? మనుషుల మీద ఆధారపడతాం, దేవుడి మీద ఆధారపడతాం. మనుషుల మీద ఆధారపడతాం, దేవుడి మీద ఆధారపడతాం. అందుకే అన్నాడు చూడండి, దేవునికి అన్ని సందర్భాల్లో ఆయనకి ప్రాధాన్యత ఇస్తూ ఆయన ఎడల మనం చూపించే విశ్వాసంలో ప్రథమ స్థానం కానీ ఇస్తే ఏంటంటే, ఆయనకు ప్రాధాన్యత ఇస్తూ ప్రథమ స్థానం ఇవ్వడం వల్ల మీరు ఏ పని చేసినా ఫలితం ఎలా ఉంటుంది అంటే ఊహగా అందదు. అర్థమవుతుందండి మాట. దేవునికి అన్ని సందర్భాల్లో ఆయనకే ప్రాధాన్యత ఇస్తూ మీరు అనొచ్చు, అది ఎలా కుదురుతుందండి? నాకు ఉద్యోగం ఉంది, లేకపోతే నా కుటుంబం ఉంది, లేకపోతే నాకు మరి ఏదో పని ఉంది, లేకపోతే నాకు బిడ్డలు ఉన్నారు, లేకపోతే వ్యాపారం ఉంది. అవన్నీ పక్కన పెట్టి ఆయనకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ఎడల మనం చూపించే విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. ఆ నమ్మకంలో ప్రథమ స్థానం ఇవ్వాలి. ప్రథమ స్థానం అంటే ఏంటి? ఆయనకే. మనం ఏం చేస్తామంటే ఆయనకి ఇచ్చేది ఒక్క ఆదివారం ఇస్తాం, మిగిలిన 6 దినాలు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, లేవీకాండం 23వ అధ్యాయం అంటాడు, మోషేకి దేవుడు చెప్తా నువ్వు 6 దినాలు ఎలాగైనా చెయ్యి, 7వ దినం ఏం చేయి? విశ్రాంతి దినము ఎలా ఉండు? పరిశుద్ధంగా ఉండు, ఇంకే పని చేయదు అంటాడు. మరి ఇప్పుడు మనకేంటి? ప్రభువారు వచ్చిన తర్వాత శనివారం కాస్త ఏమైందండి? ఆదివారం వచ్చింది. అంటే మొదటి దినానికి వచ్చాం కనుక ప్రాధాన్యత ఆదివారం ఇచ్చి మిగిలిన దినాలు కూడా మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఒక్కసారి అక్కడికి వెళ్ళి మళ్ళీ అనుకోద్దామా? లేవీకాండం 23వ అధ్యాయం తీసినట్లయితే 6 దినములు పని చేయవలని, వారం నాడు 7వ దినం నాడు విశ్రాంతి దినము. అది ఏ దినం అండి? పరిశుద్ధ సంగమ దినం. అంటే సంగమ దినం అంటే ఏంటి? ఇలా కూడుకుంటున్నాం చూసారా, దాన్నే పరిశుద్ధ సంఘ దినము, సమాజ దినము, సమాజ కొడికి దినము అనేసి మాట చెప్తా ఉన్నాడు. మీకు కొన్ని వారాల ముందు విషయం చెప్పా, 14వ తారీఖు జనవరి, అవునా కదా? అది ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది? కొంతమంది ఏమంటారంటే అది ఇజ్రాయెల్ దినం అండి, ఇజ్రాయెల్కి దేవుడు రాశాడండి. మనం ఏం చదువుతున్నాం? ఈ అధ్యాయం ఉంది కాదు, చూడండి వచనం 4వ వచనం అంటాడు, ఇవి యెహోవా నియమించిన కాలం బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘము దినములు ఇవి. ఏమంటాడటండి? మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండును. ఇప్పుడు పస్కా ఏమైంది? ఆదివారం వచ్చేసింది. ఆ పస్కా ఆ రోజు వాళ్ళు చేశారు. ఈ రోజు ఏమైపోయింది? ఆయనే మన పాపముల కొరకు ఏం చేశాడు? వెలజరించాడు. పస్కా పండుగ ఆచరించేవారు యూదులు. పస్కా అంటే ఏం చేసేవారు? సంవత్సరం పొడిగిన పాపాలు చేసి ఆ రోజు ఒక దూడని మేకని తీసుకెళ్ళి యాజకుడికి అప్పగించి బలిచ్చి ఆ రక్తాన్ని ప్రోక్షించి ఆ పాపాలు కలిగించుకునేవారు. మళ్ళా ఆదివారం, మళ్ళా జనవరి, మళ్ళా మొదటి నెల, ఇది రిపీట్ అవుతా ఉంది. పాపాలు చేయడం మాత్రం ఆపట్లేదు. దేవుడే భూమికి ఏం చేశాడు? ఇంకా శరీరంతో సర్వ మానవుల పాపాల నిమిత్తము పరిశుద్ధ రక్తం అవసరమైంది. కనుక వెల చెల్లించాడు, భూలోకానికి వచ్చాడు. మీ పాపములు, నా పాపములు, సర్వ మానవాళి పాపం కొరపైన రక్తాన్ని ప్రోక్షించాడు. కానీ ప్రియమైన బిడ్డలారా, దేవునికి కానీ అన్ని సందర్భాల్లో ప్రాధాన్యత ఇచ్చి ప్రథమ స్థానం ఇస్తే మీ పని, మీరు చేసే ఏ పనైనా సరే ఫలితం ఎలా ఉంటుంది అండి? ఊహకందదు, అద్భుతంగా ఉంటది. నీ జీవితము ఎట్లాగా ఉంటదంటే, నీ ఆలోచన విధానం ఎట్లా ఉంటదంటే, నీ ప్రవర్తన ఎట్లా ఉంటదంటే, నీ నడవడిక ఎట్లా ఉంటదంటే మార్పు చేస్తుంది. ఆ మార్పులో ప్రవర్తన పరివర్తన చెందుతుంది. ఆ మార్పులో నువ్వు తడబడుతున్న నడక నిలబడి నీ జీవితము ఉద్యోగం కలిగినట్టు బలమైన పరిస్థితుల్లో నీ అడుగు ఎట్టి పరిస్థితులు తొట్టిల్లదు. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుని మీద పూర్తిగా ఆధారపడి జీవించే వారి యొక్క పనులు చూస్తే మనకి ఏం కలుగుతుంది? ఆశ్చర్యం కలుగుతుంది.
చూద్దామా మాట. యెషయా గ్రంథము 40 అధ్యాయం 31 చూస్తే మళ్ళీ కీర్తనలోకి వద్దాము. యెషయా గ్రంథము 40 అధ్యాయము 31 ఎవరైనా తీసినట్టు ప్రియమైన బిడ్డలారా, యెషయా గ్రంథము 40 అధ్యాయము యెహోవా కొరకు యెహోవా కొరకు చూచువారు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఏ బలం పొందుతారంటే ఫస్ట్ జరిగే పనేటి అప్పటి వరకు నీ ఉన్న పరిస్థితిలోంచి యెహోవా దేవుడు ఉత్తముడని రుచి చూసిన క్షణమున విశ్వసించి మారు మనసు పొందిన మరుక్షణం బాప్తీసం తీసుకునే వలన నూతన జీవిగా నువ్వేమవుతున్నావు, పునఃప్రారంభం అవుతా ఉంది. ఏమవుతుందండి, అప్పుడు దాకా నేను ఒక రకమైన ఆలోచన కలిగి ఉన్నాను. ఎప్పుడైతే దేవునిలోకి వచ్చానో నూతన గుణం వచ్చిందో ఆలోచనలో మార్పు వస్తుంది, మాటలో మార్పు వస్తుంది, నడవడికలో మార్పు వస్తుంది. లోకాసల మధ్య జీవించే బతుకు పరిశుద్ధంగా జీవించడం అనేది అలవలుచుకుంటుంది నెమ్మదిగా. ఏమంటదండి, నూతన పరచబడుతుంది. నూతన అంటే ఏంటి, కొత్తగా మార్చబడుతుంది. కొత్తగా ఇప్పుడు మీరు అడగచ్చు, కొత్త అంటున్నారు కదండి, నేను బాప్తీసం తీసుకుని వెంటనే బయటకు వచ్చిన వెంటనే చూసుకుంటే ఏం కనబట్టలేదేంటి, దేహంలో కాదు, నీ లోపల ఆంతర్యంలో మార్పు వస్తుంది, నీ గుణంలో మార్పు వస్తుంది, నీ స్వభావంలో మార్పు వస్తుంది, నీ లక్షణంలో మార్పు వస్తుంది, నువ్వు జీవించే విధానంలో మార్పు వస్తుంది. తద్వారా దేవునికి నువ్వేం చేస్తావు, ప్రథమ స్థానం ఇవ్వడం ప్రారంభమవుతుంది. అందుకే అన్న చూడండి, చదవమన్న 40:31 యెహోవా కొరకు ఎదురు చూచుచున్న వారు నూతన బలం పొందుదురు. వారు పక్షులాంటి వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అంటే చూసారా, అప్పుడు వరకు నువ్వు నడిచేవాడివి, ఇప్పుడు రెక్కలు వచ్చాయి. రెక్కలు వచ్చి ఏమవుతుంది అని, పక్షి ఎట్లాగైతే ఎగురుతుందో నీవేం చేస్తావంటే భూ సంబంధమైన జీవితంలోంచి నీ అంతటి నీవే ప్రతి దాంట్లో తప్పించుకోగలుగుతావు. ప్రతి దాంట్లో నీ అంతటి దేవుడి శక్తి పొందుతుంది, దేవుని బలం నీకు అందుతుంది. అన్ని రకాలుగా నీకేమవుతుంది, ఇప్పుడు సహాయం దొరుకుతుంది. ఇప్పుడు ఎలాగే ఎగురుతావుట, నూతన బలం వచ్చి పక్షిరాజు ఎగిరినట్లుగా. పక్షి ఎక్కడి దాకా వెళ్తుంది తెలుసండి, ఆకాశం మీదకి వెళ్ళి చూడండి, భూమి అంతా కనబడుతుంది. ఆకాశం మీదకి వెళ్ళి చూడండి, సముద్రం అంతా కనబడుతుంది. ఆకాశం మీదకి ఎగిరి చూడండి, ప్రతి వస్తువు క్షుణ్ణంగా కనబడుతుంది. కోడిపిల్ల ఎంత ఉంటుందండి, చిన్న పిల్ల ఉంటుంది, ఎక్కడో చూస్తుంది, ఎక్కడి నుంచో చూస్తుంది, చూసి నేల మీదకి వచ్చి ఆ కోడిపిల్లని పడిపోతుంది. అంటే దాని చూపు ఎంత తీక్షణంగా ఉంది చూడండి. ఊరకంతుందా మనకి. ఇప్పుడు నేను చూస్తే ఆ ఇల్లు కనబడుతుందా, ఇల్లు అవతల ఏముందని కనబడుతుందా, లేకపోతే మరి ఏదైనా కనబడుతుందా, సముద్రం కనబడుతుందా? కానీ దేవుని మీద ఆధారపడటం, బ్రతకడం నువ్వు నేర్చుకుంటే, ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వడం తెలుసుకుంటే, నీ జీవితము భవిష్యత్తు నీ కంటికి కనబడుతుంది. అర్థమవుతుందండి, నీకు వచ్చే ప్రమాదం నీ కంటికి కనబడుతుంది, నీకు వచ్చే నష్టం నీ కంటికి కనబడుతుంది, నీ ఒంటిలోకి వచ్చే రోగం నీకు ముందుగా హెచ్చరిస్తుంది. అర్థమవుతుందా? భవిష్యత్తు నీ బిడ్డలలోకి వచ్చేటువంటి ఉపద్రవము, ప్రమాదము, అనుకోనిటువంటి సంఘటనలు వాక్యము ద్వారా దేవుడు నీకు ముందుగా ఏం చేస్తాడు, ప్రార్థనలో తెలియజేస్తాడు. ఆకాశంలో నుంచి తీక్షణంగా చూసేటువంటి ఆ చూపు ఎట్లా ఉంటుందో, దేవుని సహాయము పొందుకున్న నీ స్థితి అట్లా ఉంటుంది. తద్వారా ఏమో తెలుసండి, భవిష్యత్తులో నీకు ఏ నష్టం వచ్చినా ముందుగా ఏమైపోతావు, నువ్వు ప్రిపరేషన్ అయిపోతావు. కష్టానికి తట్టుకొని నువ్వు నష్టాన్ని నువ్వు ఎదుర్కొని నీ జీవితం అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకునే వాడు నీతో ఉండగా ఈ సమస్యను సునాయాసంగా దాటేస్తావు. నువ్వే అంటావు 10 మందిలో నిలబడి సాక్ష్యం చెప్పడానికి, దేవుడు చేసిన సహాయం చాలా గొప్పది. నువ్వు దేవుడికి ఇచ్చిన ఆ ప్రథమ స్థానం ఎట్లాంటిదంటే, అందుకే అంటే చూడండి, దేవుని మీద పూర్తిగా ఆధారపడి జీవించే వారి యొక్క పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ ఆశ్చర్యంలో మొట్టమొదటి నువ్వు నూతనంగా మార్చబడతావు. రెండవది, నువ్వు పక్షి రాజు వల్ల ఏం చేస్తావు చూడండి, ఎగురుదువు. తర్వాత అటండి, అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక మనం గట్టిగా నడిస్తే 10 కిలోమీటర్లు నడుస్తాము. ఓపిక ఉంటే, బలం ఉంటే, శక్తి ఉంటే, ఆరోగ్యం ఉంటే.
దేవుడి శక్తి కానీ నీలోకి వస్తే నువ్వు 10 కిలోమీటర్లు కాదు 10,000 కిలోమీటర్లు నడిచేస్తావు. అంటే దీంట్లో ఒక అర్థం అవుతుందండి, నీ ఆయుస్సు, నువ్వు జీవించే బ్రతుకు, నువ్వు ఉండేటువంటి స్థితి అన్ని రకాలుగా ఏమైపోతుందండి, మార్చబడతా ఉంది. నీ యొక్క ఆధీనంలో లేదు. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు, నేను నడవలేకపోతున్నాను, పరిగెట్టలేకపోతున్నాను, జీవించలేకపోతున్నాను నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడ్డావో, అందుకని చూడండి ఆ మాట చాలా మాటగా మళ్ళీ 3 చూద్దాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారి పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచుదురు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, కీర్తనలో అంత బలమైన మాటని కనిపిస్తా ఉంది. మనము దేవునికి కానీ ఆధారపడితే ఆ ఆధారం ఎలా ఉంటుంది సార్? ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. చూడండి చెప్తున్నటువంటి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పిడి పట్టుకుని, స్వరమండలం మనోహరమైన చిత్తాలతో వాయించుడి. ఎప్పుడు చేయమన్నాడు తెలిసినది? అమావాస్య నాడు చేయమంటున్నాడు. ఆ మాట చెప్తున్నాడు చూడండి 3వ వచనంలో, అమావాస్య నాడు కొమ్ము వదిలి. 4వ కింద అన్నాడు, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము వదిలి. నెలపొడుపు అంటారు తెలుసండి మీకు? అర్థమవుతుందా? లోకంలో ఉండేది, మా అమ్మమ్మ ఉండేది. ఎప్పుడైనా సాయంకాలం కూడా బయట పడుకున్నానుకో, లోనికి వెళ్ళిపోరు అనేది నాకు తెలిసి చిన్నప్పుడు నేను అర్థమేది కాదు. అంటే అంటే చూడండి, ఏదైతే వద్దనిదో ప్రపంచమో దేవుడు అదే కావాలంటాడు. నువ్వేమో నీ కుటుంబం కొరకు, నీ వ్యక్తిగత జీవితం కొరకు, నీ ఆలోచన విధానం కొరకు నువ్వు పరిగెడుతుంటే అదన్నీ వదిలే, నాతో వచ్చాయంటే మనం ఏం చేస్తున్నాం? ఆయన నాతో వచ్చామంటాడు అని ఏం చేస్తున్నాం? కొన్ని దాచుకునే గుణం ఉంటుంది. సంఘంలోకి వస్తున్నాం, బాప్తీసం తీసుకుంటున్నాం, లోపల ఉన్నటువంటి ఆ నులివెచ్చని స్వభావం, ఆ పులిసిన గుండం, ఆ గుణం ఏం చేస్తుంది తెలుసా? మళ్ళా ఏం చేస్తుంది? మొత్తం అంతా కూడా పాడు చేసేస్తుంది. చూడండి, ఓ మామిడి పండు కానీ ఏదైనా పండు ఉందనుకో, మనకుండే మానవ గుణం చెప్తా ఉన్నాను. పాడైపోయింది అనుకో, పూజేసుకొని ఎక్కడి వరకు పాడైపోయిందో అక్కడ వరకు పూజేసుకొని ఏం చేస్తాం? కట్ చేసుకొని తినేస్తాం. అయితే ఒకటి గమనించండి, ఇప్పుడు ఆ పండు పాడైపోయిందని అంటారా, కట్ చేసిన తర్వాత బాగుందని అంటారా? పాడైపోయిందని అంటారు కదా. నీలో ఉన్నటువంటి స్వభావము మలినం పట్టి నీ గుణము, ఇంకో మాట అనొచ్చు అనకూడదు, లోకం అన్న సామె చెప్తున్నాను, గుణం అంటే ఆ పదం వాడకూడదు అంటారా లేదా? అర్థమవుతుందా? అంటే దేవుడు నీలో గుణాన్ని చూస్తాడు, నీలో ఉన్న లక్షణాన్ని చూస్తాడు. ఏది ఉన్నా లేకున్నా నీకు అది లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? నేను డస్ట్బిన్ వేస్తాడు. లేదండి, కొద్దిగా అబద్ధం ఆడతానండి, అవకాశం బట్టి కొద్దిగానండి. అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ రమ్మంటే వెళ్తానండి. ఏంటి కొద్దిగా అండి మోసం చేసి కుటుంబాన్ని పోషించుకుంటానండి. కొద్దిగా అండి వ్యాపారం కదండి, తప్పదు కదండి, 4 రాళ్ళు వెనకేసుకోవాలి కదా, 4 మాట్లాడకపోతే ఎలాగండి అని నువ్వు అనుకుని బతికేస్తున్నావేమో. దేవుడు ఏం చేస్తాడు సార్? నీ జీవితం కొద్దిగా ఉన్నా ఆయనకి ఎలా ఉండాలి తెలుసా? క్లారిటీగా, ప్యూర్గా, నిజాయితీగా నీవు ఆయనకి లోబడి ఆయన కొరకు నువ్వు జీవిస్తే ఖచ్చితంగా ఏం చేస్తాడు తెలుసండి? నీతో ఉంటాడు, నీతో నడుస్తాడు, నీలో ఉంటాడు. నీ కొరకు సూర్య చంద్ర నక్షత్రాలను కూడా ఏం చేస్తాడైనా ఆపుతాడు. ఆపేడా లేదండి? ఎలియా ప్రార్థన చేస్తే ఆపేడా లేదా? తుఫానును కూడా ఆపుతాడు, సునామీని కూడా ఆపుతాడు. ఆకలి దప్పులు కూడా, నీకు కనీసం ఆకలి అనేదే తెలియదు. యేసుక్రీస్తు ప్రభువు 40 రాత్రులు ఉపవాసం చేశాడు, ప్రార్థన చేశాడు. ఆయనే మాదిరండి మనకి. ఎందుకైనా 40 రోజులు ఉపవాసం చేశాడు సార్? 4 రోజులు తినకుండా ఉన్నాడు. నేను ఇదివరకు శుక్రవారం చేసేవాడిని, సాయంకాలం ఫోన్ చేసేవాడిని, కానీ పొద్దున్న 4 గంటలు శుభ్రంగా 4 తాగేసేవాడిని. తెలిసింది కాదు, అంటే నీరసం వచ్చేద్దండి. నాకు తర్వాత అవగాహన కలిగింది, దేవుడితో నువ్వు ఉంటే పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకో. కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు తెలుసండి, మనం చేయము. ఇంత బ్రదర్ చెప్పారు మాటలు, ఆ స్వరం లైవ్ ఉంది కనుక మాట్లాడకూడదు.
ఉదయం 5 గంటల ముందే వారు ఏం చేస్తారు తెలుసండి, మరలా సూర్యుడు లోనికి వెళ్ళే వరకు పచ్చి మంచినీళ్ళు తాగు చేసేవాళ్ళు ఉన్నారు తెలుసండి. అలాంటి వారు ఉన్నారు. మన ఉపవాసం ఎలా ఉంటుంది తెలుసా? మాకు చాలా నీరసం ఉందమ్మా, ఇవాళ ఉపవాసం ఉన్నా. మనం ఏం చేస్తాం? ఇవాళ నీరసంగా ఉన్నాం మనమే చెప్పేసుకుంటాం. మన ఉపవాసం దేవుడికి ఇష్టంగా ఉందా లేదని మాకు అర్థం కావట్లా. నువ్వు ఉపవాసం చేస్తే గదులు మూసుకొని ఏకాంతంగా ఆయనకి నీకే రోజుగా నువ్వు ఉత్సాహంగా పని చేయాలి. రోజుగా నువ్వు ఉత్సాహంగా పని చేయాలి. అలా పని చేసినప్పుడు నీలో ఉన్న నీరసాన్ని ఆయన ఏం చేస్తాడు? తీసి బయటపడేస్తాడు. కనుక ఒకవేళ ఉపవాసం చెయ్యమని చెప్పట్లేదు, చెయ్యొద్దని అంతగాని చెప్పట్లేదు. ఉపవాసం అనేది ఒక హోమం వంటిది. హోమం చేసినప్పుడు ఎట్లా చేస్తారో ఆ హోమంలో ఎలాగైతే అగ్నికిలోంచి వచ్చేటువంటి ఆ నెయ్యి పోసినప్పుడు ఆ స్మెల్ ఎలాగైతే పైకి ఆకాశానికి అంటుతుందో నువ్వు ఉపవాసం చేసినప్పుడు అలా చేయాలి. దేవుని మీద ఆధారపడితే నీవు అలా బ్రతకడం అవలంబించుకుంటావు. కానీ ప్రియమైన వాళ్ళ కింద అన్నటువంటి అది ఇశ్రాయేలులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దాన్ని నియమించను. అక్కడ నేను ఎరుగని భాషను వింటిని, వారి భుజము నుండి నేను బరువును తిప్పగా వారి చేతులు మోత గంపలను ఎత్తకుండా విడుదల పొందెను. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో జీవించే ఏ నరుడైనా ఆ వ్యక్తి యొక్క బలం సరిపోదు. లేదండి నా దగ్గర కొన్ని 100 కోట్ల ఆస్తి ఉంది, నాకు చాలా మంది పిల్లలు ఉన్నారు, బంధుప్రీతులు ఉన్నారు, నాకు ఇక్కడ చూసారండి ఎడం పక్క చూస్తే ఆ ఊరి వరకు నా జనం, ఈ ఊరి వరకు నీ జనం అని నువ్వు అనుకుంటే, దేవుని సహాయం విడిచిపెడితే, కనురెప్పపాట్లో ఆయన ప్రాణాన్ని కానీ తీసేస్తే, బుడగలో గాలి తీస్తే ఏమైపోద్దండి? ఎగరగలదా? మనిషి ప్రాణం కూడా అంతే. కను ప్రియమైన బిడ్డలారా, ఏ నరుడు ఏ వ్యక్తి అయినా శరీర సంబంధమైన బలము, భౌతికమైన బలము, కుటుంబ బలము, అధికార బలము, నీవు అనుకున్నది ఏది కూడా సరిపోదు. దేవుడే నీకు బలము, దేవుడే నీకు శక్తి. కనుక దేవదేవుని యొక్క సహాయం పొందడం, శక్తిని సంపాదించుకోవడం ఎంతైనా అవసరం. ఎందుకు ఈ మాట చెప్తున్నా చూడండి, ప్రాణాపాయ స్థితిలో ఉండి, చలనం లేని పరిస్థితిలో, నిస్సయ స్థితిలో, జీవం లేని పరిస్థితిలో, ఎవరి సహాయం అందని పరిస్థితిలో కూడా నీతో ఆయన ఉంటే మరణం నిన్ను దగ్గరికి రావడానికి భయపడుతుంది. జీవం లేని స్థితిలో నీవు ఉంటే జీవమే నీలోంచి ఉప్పినలా బయటికి ప్రచండమయ్యి ప్రకంపనలు సృష్టిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ఆయన మీద అనగా దేవుని మీద ఆధారపడి జీవించడము చాలా మంది ఏమనుకుంటారంటే కష్టం అనుకుంటారండి. కష్టం కాదండి, చాలా సులువండి. ఎలా చేశాంటారా? చూద్దాం, మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 30 వచనాలు, 2 వచనాలు చదువుకుని మళ్ళీ వచ్చేద్దాం. ప్రియమైన బిడ్డలారా, మత్తయి సువార్త 11వ అధ్యాయము ప్రయాసపడి ఏమంటున్నాడండి? ప్రయాసపడి అంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఒక వస్తువు ఉంది, మనం ఏం చేస్తాం? అది ఎత్తడానికి ప్రయాసపడతాం, పడి ఏం చేస్తాం? భుజానికి ఎత్తుకుంటాం. మన శక్తి సాలినప్పుడు ఏం చేస్తాం? పక్క వాళ్ళ సహాయం తీసుకుంటాం. వాళ్ళ వల్ల కాలేదనుకో మరొక సహాయం తీసుకుంటాం. కానీ మన ప్రయాస దేని కొరకు? ఆ బరువు ఎత్తడానికి, అవునా కదా? కానీ ఆనిలో ఉన్న బరువును చూసి నువ్వు మరొకరి మీద సహాయం తీసుకుంటావు. లేదు, నీ ఒక్కడి వల్ల కాలేదనుకో యంత్రాన్ని ఉపయోగిస్తారు. లేదండి, పెద్ద పెద్ద బరువులు ఎత్తడానికి యంత్రాలు ఉపయోగిస్తారు, ట్రైన్లు ఉపయోగిస్తారు, అవునా కదా? అప్పుడు ఏం చేస్తాడు? ఎంత 10 మంది వచ్చినా అవ్వలేదు, 20 మంది వచ్చినా అవ్వలేదు, 30 మంది వచ్చినా అవ్వలేదు, పెద్ద పెద్ద ట్రైన్లు పెట్టి ఏం చేస్తాడు? ఎత్తడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఒక్కసారి నువ్వు దేవుని సహాయం తీసుకుంటే నువ్వు అనుకున్న బరువు దాంట్లో ఉండదు, నువ్వు అనుకున్న బలం దాంట్లో ఉండదు. నీలోకి ఏమవుద్ది? ఆ శక్తి వచ్చి సునాయాసంగా యంత్రం కూడా ఎత్తలేని వస్తువు కూడా దేవుని జ్ఞానంతో దాన్ని ఏం చేస్తావు? నీ ఒక్కడివే ఒంటి చెత్తుదని లేపుతావు. కావాలంటే చూద్దాం. ప్రియమైన బిడ్డలారా, అన్నాడు 11వ అధ్యాయము 28, 30 చూడండి.
ప్రయాసపడి భారం వేయుచున్న సమస్తజనులారా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. అంటే ఆయన ఏమంటున్నాడండి? విశ్రాంతి ఇస్తానంటున్నాడు. మనకి ఏం లేకుండా పరిగెడుతున్నామండి? భారాలు మోయడానికి, కష్టపడడానికి, ఏదో చేసేద్దామని పరుగులు పరుగులు, ఉరుకులు 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 పరుగులు. కానీ ఆయన ఏమంటున్నాడు? భారాలు పక్కన పెట్టేయండి, మీకు ఏం చేస్తాను? విశ్రాంతిని ఇస్తాను. ఆ విశ్రాంతిలో మీరు ఏం చేయండి? నెమ్మది పొందండి. ఆ విశ్రాంతిలో మీరు ఏం చేయండి? సమాధానం పొందండి. ఆ విశ్రాంతిలో మీరు ఏం చేయండి? శాంతిని అందుకోండి అని వాక్యం చెప్తా ఉంది. ప్రియమైన బిడ్డలారా, అది మనకు లేకుండా ఉన్నది. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి తొలగను. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గా ఉంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఊరుకోండి బాబు, బాగా చెప్తారు మీరు, ఏదో మీరు సేవకులు కానీ చెప్పేస్తారు, ఆయన్ని మీద ఆధారపడటం అంటే చాలా విషయం, చాలా కష్టం, చాలా బాధ అండి అనుకుంటా ఉంటారు. కానీ కాదండి, సులువుగా ఉందట. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఇది స్వయంగా దేవుడే, ప్రభువారే చెప్తా ఉన్నారు. చాలా సులువుగా ఉంది. మనం ఏం చేస్తున్నాం అంటే, ఆయన కాడి ఎత్తుకోలేకపోతున్నాం, కానీ పక్కింటోడి కాడి ఎత్తుకుంటాం, ఎదురింటోడికి ఏదో చేద్దాం అనుకుంటాం, మన బిడ్డలకి ఏదో చేద్దాం అనుకుంటాం, మన ఒంటికి ఏదో చేద్దాం అనుకుంటాం. చివరికి ఇవేమీ చేయలేక, ఆయన కాడి ఎత్తుకోలేక మనం ఏమైపోతాం అంటే ఆ కాడి దగ్గరికి వెళ్ళిపోతాం. అప్పుడు అంటాడైనా, నీకు ఇచ్చిన సమయం అయిపోయింది, ఆ సమయానికి నువ్వు దాన్ని ఉపయోగించుకోవాలా. ఇప్పుడు మధ్యాకాశంలో ఆయన అంటాడు, నీ కొరకు ఒక స్థానం ఉంది, అది పాతాళ లోకం, అడిగే వెళ్ళిపో. ఆ కాడి ఎత్తలేక కాడి దగ్గరికి వెళ్ళిపోయావు. నా కాడి సులువని నీకు చెప్పాను, ఆ సులువైన పద్ధతిని అర్థం చేసుకోవాలా, అవగాహన చేసుకోవాలా. లోతైనటువంటి ఆ కాడి ఎత్తడానికి మనం సులువుగా తెలుసుకుంటే పరిస్థితి మార్చబడుతుంది. కనుక ప్రియాతి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదే కీర్తనలు అంటా ఉన్నట్టు చూడండి 6వ వచనంలో, వారి భుజము నుండి నేను బరువును దింపక, వారి చేతులు మోత గంపల నెత్తకుండా విడుదల పొందును. నువ్వైతే ఎత్తలేకపోతున్నావు, కానీ అది ఎత్తకుండా ఏమైపోతున్నాడంటే నీకు విడుదల కలుగుతా ఉంది. కింద అంటాడు, ఆపత్కాలమందు నీవు మొర్ర పెట్టగా నేను నిన్ను విడిపించదును, ఉరుము దాగు చోటుల నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని, మెరిబా జలములతో నిన్ను శోధించి తిని, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. ఆ సంగతి అర్థం కావట్లా, ఆనాడు అర్థం కాల, ఈనాడు మనకు అర్థం కావట్లా. మనం ఏదో దాన్ని పరిగెడుతున్నాం. అంటా ఉన్నాడు, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిలా ఎంత మేలు. అయితే మనం అందరం ఏం చేస్తున్నాం అంటే, ఆయన మాట వింటలేదు, అదృశ్య దేవుని చూడలేక అదృశ్యం వైపు చూస్తా ఉన్నాం. సృష్టికర్తను విడిచిపెడతా సృష్టిని ఏం చేస్తా ఉన్నామండి? పూజిస్తా ఉన్నాం. కానీ ప్రియమైన బిడ్డలారా, అందుకే వాళ్ళకి చెప్పిన మాట మనకి చెప్తా ఉన్నాడు, అన్యుల దేవతలో ఒకటినూ నీలో ఉండకూడదు. చాలా మంది ఏమనుకుంటారంటే, దేవతలు అంటే చేతులతో చేసేటువంటి వాటిని మనం అనుకుంటాం. ఒక మాట చెప్పమంటారండి, చేతులతో కాదు, మనసులో కూడా చేయకూడదు. ఎలాగంటే, ఏ వ్యక్తినో నీ మనసులోకి తీసుకుని ఆ వ్యక్తి మీద నువ్వు ఆధారపడి అతన్నే నువ్వు పూజించడానికి ఇష్టపడితే అది కూడా విగ్రహమే. అది కూడా విగ్రహమే. మట్టితో చేసేది కాకుండా, చేతులతో చేసేది కాకుండా, సృష్టిలో ఉపయోగించే ఏ సాధనమైనా, చెట్టైనా, ఏదైనా కాకుండా నీ హృదయంలో మీరు అడగచ్చు, అలా అయితే ఎలాగండి, నాకు మా నాన్న అంటే ఇష్టమని ఇంట్లో ఫోటో పెట్టుకోదని అంటలా. కానీ ఆ ఫోటో నీ హృదయంలోకి చేర్చుకోవడంలో ఆయనకి నువ్వేం చేయాలి తెలుసా? ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వాలి. ఆయన నీ తండ్రి కనుక గౌరవం ఇవ్వు. అంతేగాని ఆ గౌరవాన్ని ఆయనకి ఇవ్వకుండా నీ శరీర సంబంధమైన తండ్రికి కానీ ఇస్తే నువ్వేం చేస్తున్నట్టు? విగ్రహారాధన చేస్తున్నట్టే. అది నీ తల్లైనా, నీ తండ్రి అయినా, నీ ఉద్యోగం అయినా, నీ వ్యాపారమైనా. కనుక నేను ఇలా అన్నాడు, ఏది కూడా నీ హృదయంలో ప్రప్రదమైన స్థానము దేవుడికి, సృష్టికర్తకే ఇవ్వాలి. కనుక ప్రేమ పిల్లరా, అలా సృష్టికర్త కాకుండా నువ్వు సృష్టికిస్తే నువ్వేమీ నష్టపోతావు తెలుసా అండి? చాలా భయంకరమైన పరిస్థితికి వస్తామని రోమిల్ రాసిన పత్రికలో వాళ్ళకి హెచ్చరిస్తూ మనల్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాడు. ఒక మాట చదువుకుందాం ప్రియమైన పిల్లరా, చూడండి, ఈ విషయం మీకు అర్థమవుతుంది.
1:19 అనుకుంటా. ప్రెజెంట్ బిళ్ళరా రోమిలకు రాసిన పత్రిక ఎలాగ అప్పగించేట వాళ్ళని చూద్దాము. రోమిలకు రాసిన పత్రిక 21 మీరు చదువుతా ఉంటే 22 నుంచి అక్కడ అర్థమవుతూ ఉంటది. మరియు వారు దేవుని ఎరిగి 20 ఎన్నో వచ్చింది చదువుతున్నారమ్మా? 1:20 చదువు. మరియు వారు దేవుని ఎరిగి మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు. ఏం చేశారటండి? మనం కూడా అదే చేస్తా ఉన్నాం. దేవునిగా ఎరిగాం, దేవునిగా ఏం చేస్తున్నాం? మహిమపరచట్లేదు. కింద చెప్తా ఉన్నాడు చూడండి, చెల్లింపలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కానీ తమ వాదనయందు వ్యర్థులై ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూని వాదనలు ఎక్కువ పెట్టుకుంటా ఉన్నారు. అసలైన దాన్ని ఏంటంటే కింద చెప్తా ఉన్నాడు, సృష్టికర్తకు ప్రతిగా స్పష్టమును పూజించి సేవించిరి. కంటిన్యూ చేయమ్మ చదువు. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానమని చెప్పుకొని బుద్ధిహీనులరి, వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమయుగు మనుషుల యొక్కయు, చాలా జాగ్రత్తగా చెప్తాను చూడండి వాక్యము, మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మనం కూడా అదే చేస్తున్నాం. నీ హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వకుండా, నీ మనసులో ప్రప్రదమైన స్థానం ఆయనకి ఇవ్వకుండా, నీవు ఆయన మీద ఆధారపడకుండా దేనికైనా సరే ఏం చెప్తానంటే, అక్షయుడుకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు మార్చేస్తున్నారు లేదా చాలా మంది. ఇప్పుడు అంతెందుకు, ఎక్కడికి ఒక ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి, ఇక్కడికి ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు, మనం ఏం చదివి సార్ వస్తే ఆయన ఎమ్మెల్యే మనకు కాదు, లేదా ఒక అధికారి, లేదా ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, ఈ కార్యక్రమం అయ్యాక ఆయన గౌరవించి తప్పు కాదు. కానీ దేవుడి దగ్గర నువ్వు ఉన్నప్పుడు దేవుడికే నువ్వేం చేయి, ప్రప్రదమైన మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. అందుకన్నట్లు చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు, మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. ఏదో చేత వారు తమ హృదయముల దురాశను అనుసరించి. ఇప్పుడు ఏమైందండి, హృదయంలోకి ఏమొచ్చేసింది? ఆ జంతువుకి మొక్కి, ఈ ఇంటికి మొక్కి, శరీర సంబంధమైన మానవ జన్మలో ఉన్నటువంటి బంధువులకి మొక్కి. ఇప్పుడు ఏమైపోతుంది, ఆయనకి ఇచ్చే స్థానం ఆయనకి ఇవ్వకుండా నువ్వు ఎవరినో లోపల ఏం చేసుకుంటున్నావు, పెట్టుకుంటా ఉన్నావు. నీ తండ్రికి గౌరవం ఇవ్వద్దని అంటలా, కానీ పూజాహరుడు ఆయనే, ఆరాధనకు అర్హుడు ఆయనే. ఆయనకి ఇచ్చేటువంటి ప్రథమ స్థానం ఆయనకి ఇచ్చేయాలి. ఆ తర్వాత చేయవలసింది ఏంటంటే, నీ కుటుంబ సభ్యులకి ఎలా నువ్వు ప్రేమ, మర్యాద, గౌరవం ఉంచాలి. అంతేగాని పూజించడానికి ఏ మాత్రమునో కుదరదు. కింద చెప్తాను చూడండి, జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరము కోసుకునే వాళ్ళు లేరండి, బ్లేడ్తోని కొరలతో కొట్టుకునే వాళ్ళు లేరు. అంటే అర్థమవుతుందా మీకు? అంటే ఏం చేస్తున్నారు, ఈ విషయాన్ని వివరణ ఇస్తామన్నాడు. చెప్తున్నటువంటి అనుసరించి తమ శరీరమును పరస్పరము అవమానపరుచుకున్నటువంటి దేవుడు వారిని అపవిత్రతగా అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తను ప్రతిగా స్పష్టమును పూజించి ఏం చేశారటండి, సేవించి కింద అన్నట్టు చాలా భయంగా, యుగముల వరకు ఆయనకు స్తోత్రుడై ఉన్నాడు, ఆమేన్. ఈ పై విషయాన్ని బట్టి కింద అన్నాడు 26వ వచనం, అందువలన ఏం చేశాడో తెలుసండి, ఆ కింద తుచ్చమైన అభిలాషకి ఎంతన్నా నీకు కడుపు నిండదు, ఎంతన్నా కడుపు నిండదు. ఇల్లుంటే ఇంకో ఇల్లు కావాలి, బంగారం ఉంటే ఇంకో బంగారం కావాలి, వడ్డానం ఉంటే మరో నెక్లెస్ కావాలి. ఎందుకు? తుచ్చమైన అభిలాషగా అప్పగించేశాడు. నీలో ఉన్నటువంటి ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వక, ఆయనకి ఆధిక్యత ఇవ్వక, ఆయనను పూజించక, నువ్వు లోకము గురించి చింత కలిగి, శరీరాన్ని గురించి ఆలోచన కలిగి నీ మనసు ఏమైంది, దుష్ట స్వభావం వచ్చేసింది. ఇప్పుడు ఏమైపోతుందంటే రోజుకో కష్టం, ఇందాక అన్నారు కదా, రోజుకో కష్టం, క్షణం భయం, అడుగడుగునా భయమే. రేపటి దినం ఎట్లా అని అన్నాడు, చింతింపకుడి, చింతంతా కూడా ఆయన మీద పేసామంటే, ప్రయాసపడి భారం మోసుకుని వెళ్ళాలని ఎందుకు మీకు విశ్రాంతి ఇస్తానంటే
ఆ చింత పట్టుకొని మన ఇంట్లో మన ఒంటిలో ఆ చింత కొని పెట్టుకొని అసలైంది విడిచిపెట్టేస్తున్నాం కనుక కింద చూడండి చాలా భయంకరంగా చెప్తాను చూడండి. వారి స్త్రీలు సైతం అట స్వాభావికమైన ధర్మం విడిచిది స్వాభావికమైన విరుద్ధమైన ధర్మమును అనుసరింపగా ఆ కింద అంటా చెప్తా ఉంటాడండి. లోకం చివరి దినాల్లో ఎలా ఉందనడానికి ఆ గుణాలు ఇంటికి వెళ్ళి చదువుకోండి. భయంకరమైన స్త్రీ చేసుకుంటున్నారని వివాహాలు, పురుషుడు వివాహాలు చేసుకుంటున్నారా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వకపోవడం వల్ల జరిగినటువంటి ఆ మనసులోకి ఏమైంది? అపవాదిగాడు చొరబడి ఏం చేశాడటండి? ఏం కల్పించాడటండి? తుచ్చమైన అభిలాషకి మనిషిని ఏం చేశాడు? దేవుడు విడిచిపెట్టేశాడు. అలాంటి స్వభావంలో ఉన్న మీరు కానీ నేను కానీ మంచి ప్రవర్తన రావాలి అంటే మన భారాన్ని ఎవరి మీద పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? బీరువులో పెట్టాలా? చీరకని పెట్టాలా? గదికి చేత పెట్టాలా? ఎకరాన్ని జత చేయాలా? లేకపోతే కట్టకి ఇంకో కట్ట చేర్చాలా? కనుక దేవుని బిడ్డలారా చాలా భయంకరం వచ్చిందంటారు చూడండి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనలేకపోయారు కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు ఏమిచ్చాడటం వల్ల భ్రష్ట మనసు ఇచ్చాడట. ఒకటేమో తుచ్చాభిలాషకి అప్పగించేసాడు, దానివల్ల చివరికి ఏమైందంటండి? భ్రష్ట మనసు వచ్చింది అనుకుంటా ఉన్నారు ఈరోజు. ప్రియదేవుని బిడ్డలారా దేవుడికి కానీ ప్రథమ స్థానం ఇస్తే నీ జీవితం ఎలాగుంటుందంటే ఆకాశంలో నుంచి పక్షి చూసినట్లుగా క్షుణ్ణంగా నీ భవిష్యత్తు నీ కంటికి కనబడుతుంది. నీ ఇంటిలోకి, నీ ఒంటిలోకి, నీ కుటుంబంలోకి నీకు ఏ పరిస్థితి వస్తుందో నీకు ముందుగా అద్దం ముందు చూస్తే నీ ముఖం కనబట్లుగా భవిష్యత్తు నీ కంటికి కనబడితే నీవు జాగ్రత్తగా బహుజాగ్రత్తగా శ్రద్ధగా నీ కుటుంబాన్ని ఏం చేసుకుంటావు? భద్రం చేసుకొని దేవుని రాకడానికి నువ్వు సిద్ధపడి వాళ్ళను కూడా ఏం చేస్తావు? జాగ్రత్తమైన పరిస్థితులు ఇస్తావు. అది లేదు, తుచ్చమైన అభిలాష వస్తుంది, భ్రష్ట మనసు వస్తుంది. నీ మనసులోకి ఏమేస్తావు అంటే అది స్థానం ఇవ్వవు. లోపల ఉన్న సృష్టికర్తని పక్క పంపిస్తావు, సృష్టిని పూజిస్తావు. ఆ సృష్టిని పూజించే దాంట్లో మనుషుల అభిలాష, జంతువులకో పురుగులకో నీటిలో మునిగితే రాదు, కొండ ఎక్కితే అంతకన్నా రాదు. అర్థమైందో లేదా మీకు? కనుక వెళ్ళరా ఎందుకే అంటాను చూడండి. ఆ కీర్తనలో వాళ్ళకి అంటా అన్నాడు. ఆ వచనం చదువుకొని ముగించేసుకున్నాం. ఆ కీర్తన 81వ కీర్తనలోకి వస్తే మీకు ఈ విషయం అర్థమవుతుంది. అసలైన దాని విషయంలో శ్రద్ధ భక్తి మానవ దేహానికి ఎంతైనా అవసరం. ప్రియదేవుని వెళ్ళారా అది లేని నీ జీవితమైనా నా జీవితమైనా ఏమైపోతామంటే పడిపోతాము. కనుక అంటా ఉన్నాడు చూడండి, వాళ్ళు అదే పని చేశారు. అన్యుల దేవతల్లో ఒకటి నీలో ఉండకూడదు, అన్యుల దేవతలో ఒకదాన్ని నీవు పూజ చేయకూడదు. అలా చేసి చివరికి ఏమైపోయారట? స్వకీయ ఆలోచనలు బట్టి వారు ఏం చేశారు? పడిపోయారు. కానీ ప్రియదేవుని బిడ్డలారా కింద అంటా ఉన్నాడు, యెహోవాను దేశించు వారు వారికి లొంగుదురు, వారి కాలం శాశ్వతంగా నుండును. కింద అంటాడు, అతి శ్రేష్టమైన గోధుమను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నేను తృప్తిపరచుదును. నువ్వు ఆయన మీద ఆధారపడితే కొండ తేనె తాగి నీ తృప్తి తృప్తి పడతావు. దీని బిడ్డలారా కనుక సమయం తక్కువగా ఉంది. నీ జీవితాన్ని దేవునికి అప్పగించు, ఆయన మీద ఆధారపడు, ఆయనకే స్థానం ఈ ప్రాణం లేని నీ స్థితిలో ప్రాణం ఇచ్చేవాడు ఆయన. ఇంకేం కావాలండి? ఏమిటి మనం కొనగలం? గాలిని కొనగలం? ఒక్క క్షణం దేవుడు ఇంక వీళ్ళ మాట వినట్లేదు, గాలి ఆగిపో అన్నాడు అనుకున్నాం. ఒక గంట సేపు ఆగిపో గాలి అన్నాడు. మనం ఏమైనా చేస్తామండి? ఒక గంట ఇంకా లేదు, ఇంకెంతకన్నా కాదు, పోనీలే వీళ్ళు ఎంటలేదు కదా. నీరు మొత్తం ప్రపంచం మీద నీరు అంతా ఆవిరి అయిపో ఒక 4 రోజులు అన్నాడు. ఏం చేస్తారండి? పని చేస్తాం, మనం పని చేస్తామంటావా? ఉపయోగపడతామా? దేవుడు ఇంతగా ఉచితంగా ఇవి ఇస్తా ఉంటే మనమేమో అసలైన దాని విడిచిపెట్టి ఏదో దాని కొరకు పాకులాడి ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వలేక మనుషులకు జంతువులకు నీటికో మరో దేనికో ఇచ్చి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. చివరికి ఏం చెప్తామో తెలుసండి, ఏమొస్తుందటండి? భ్రష్ట మనసు వస్తుంది. ఆ భ్రష్ట మనసులో క్రూరత్వం వస్తుంది. ఆ కింద చెప్తా ఉంటాడు, చాలా భయంకరంగా ఉంటుంది. క్రూరత్వం వస్తుందట. ఆ క్రూరత్వంలో నువ్వేం చేస్తున్నావు నీకు తెలియదు.
నువ్వేం చేస్తావో నీకు తెలీదు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, తండ్రి గౌరవంలో భర్త భార్య గౌరవుడు, భార్య భర్త గౌరవుడు, ప్రేమలో ఉండవు, అక్రమం విస్తారంగా పెరిగిపోద్ది. ప్రేమ అనేది తెలీదు, భక్తి అనేది తెలీదు. ఇంక రెండోది చెప్పాలంటే ఆడు మనిషిగా కూడా ఉండలేడు. ఆ క్రూరత్వం ఇవి ఎక్కడి నుంచి ప్రారంభం చేసింది? ఒకటి, దేవుడికి ఇవ్వాల్సిన ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వట్లేదు. ఆ ప్రథమ స్థానం ఇవ్వకపోవడం వలన నీ హృదయంలోకి ఏం చేస్తున్నావు అంటే విగ్రహాన్ని తీసుకుని దానిని అనుసరించడం వలన నీ యొక్క ఆశలు కోరికలు లోకం వైపు వెళ్ళి భ్రష్ట మనసు వచ్చి క్రూరత్వం వచ్చి నువ్వేం చేస్తున్నావు అంటే జంతువు కన్నా హీనంగా నువ్వేం చేస్తున్నావు, నేనైనా నువ్వైనా జీవిస్తా ఉన్నావు. అందుకని ఏం చేస్తాడంటే కొన్ని రోజులు పెడతాడు. ఒక రోజు ఆయన ఏం చేస్తాడు సార్, చెయ్యి వదిలిపెట్టేస్తాడు. మన చేతిలో ఉన్న గాజు చెయ్యి విడిచిపెడితే కింద పడి ఎలాగైతే పగిలిపోతాం, అతికించగలం అండి. ఇప్పుడు ఒక గాజుని పట్టుకున్నానండి, గాజు ఇక్కడ వదిలేశాను, వదిలేసే ముందు మాత్రం వదిలేశాను, అయ్యో పాపంలో కిందకి వెళ్ళిపోయింది, ఇలా పగిలిపోయి మళ్ళీ అతికించగలం, మళ్ళీ గాజు అవుతుందా? మన జీవితం కూడా అటువంటిదే. దేవుడి చేతిలో ఉన్నంతసేపే. దేవుడి కానీ విడిచిపెట్టాడా? ప్రియ దేవుని బిడ్డ, సహోదరి సోదరులారా, మన చేతుల్లో ఉండి ఆయన దగ్గర ఉంటేనే మనం భద్రంగా ఉంటాం. ఒకవేళ ఆ స్థితిలో ఉంటే భవిష్యత్తు నీకు ఎలా ఉంటుంది తెలుసా? అద్దం ముందు ఉన్నట్టుగా కనబడుతుంది. ఆ పక్షిరాజు చూసి తను ఎంత తీక్షణంగా చూస్తుందో నువ్వు భవిష్యత్తును అలా చూస్తావు. కష్టం నీ ఇంట్లోకి రాదు, నష్టం నీ ఒంట్లోకి రాదు, అనారోగ్యం అనేది వచ్చినా అది కేవలం నేను ఆ క్షణమే బాధపెట్టి బయటికి వెళ్ళిపోతా తప్ప నీకు ఏ రకంగా కూడా దేవుడు నీకు నష్టాన్ని తీసుకురాడు. కనుక బిడ్డ, నేడే రక్షణ దినము, ఇది అనుకూల సమయము. రేపటి దినం నీది నాది కాదు, దేవుడిచ్చి బహుమానము. కనుక ఆ సమయంలో మనం దేవుడికి ఇచ్చే సమయమే ఎంతైనా విలువైంది. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ఘనమైన దేవుడా, తండ్రి మీకు ఎనలేని కృతజ్ఞత వందనాలు తండ్రి. అయ్యా, మరి మీరు ఇచ్చినటువంటి సమయము చాలా శ్రేష్టమైనది. పరివర్తన చెందితే మాట మార్చుకొని నడవడికను తండ్రి స్థిరం చేసుకొని శాంతి కలిగి సమాధానంతో క్రీస్తును అనుసరిస్తూ ప్రయాసపడి లోకం వైపు వెళ్లకుండా ఆయన కొరకు జీవించగలుగుతాం తండ్రి. యేసయ్యా, మీకే స్తుతి స్తోత్రాలు. వినిన ప్రతి బిడ్డ దీవించి ఆశీర్వదిస్తారని ఇప్పుడు ప్రార్థన చేర్చుకుంటారని మీ ప్రియపుత్రుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క దివ్య నామం అడుగుతున్నామయ్యా మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.